వచ్చినప్పుడు ఎప్పుడు కలహం ఉంటుంది. అప్పుడు దాని అర్థము ఆ కుటుంబంలో ఉన్న స్త్రీకైనా తెలివి లేదు, ఆ పురుషునికన్నా జ్ఞానం లేదని అనుకోవాలి. ఎందుకంటే ఒకరు ఊరికే రెచ్చిపోతున్నారు, చాలా అరుస్తున్నారు, చాలా కేకలు పెడుతున్నారంటే ఆ కౌంటర్ పార్ట్ అంటే జీవిత భాగస్వామికి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆ వ్యక్తికి కొద్దిగా ప్రెషర్ ఎక్కువైంది, లేకుంటే బీపీ రోగంతో బాధపడుతున్నాడా, లేకుంటే ఆయనకి ఏదైనా టెన్షన్స్ ఉన్నాయా, కొన్నిసార్లు రుణ బాధలు ఉంటుంది, ఆ ఇంటి యజమానుడు తీర్చాల్సి వస్తుంది, ఉద్యోగంలో సమస్యలు ఉంటుంది, బాస్ ప్రెషర్ పెడుతూ ఉంటాడు. ఇవన్నీ ఆ స్త్రీ అర్థం చేసుకుంటే ఆమె కొద్దిగా మౌనంగా ఉంటే చాలు, ఆ పరిస్థితి కొద్దిగా సద్దుమణిగిపోతుంది. లేకుంటే ఆమె కూడా నువ్వెలాగన్నావు నన్ను ఈ మాట, నేను ఇలాగంట, అలా దానికి అంతం లేదు, పిల్లలు పాడైపోతారు. ముఖ్యంగా భార్య భర్తలు మాట్లాడుతుంటే పిల్లలు వింటారనే శ్రద్ధ ఇద్దరికి ఉండాలి, తెలివి ఉండాలి. ఎందుకంటే చూడండి, నీ సంభాషణ రుచికరంగా ఉండాలి, ఉప్పు వేసినట్లు ఉండాలి, సారవంతంగా ఉండాలని దాని అర్థం ఏంటంటే, చిన్న పిల్లలు ఎదుగుతూ ఉన్నారు కదా, కొన్నిసార్లు ఎదిగిన పిల్లలు ఉంటారు ఇంట్లో, వివాహమై పిల్లలు కన్నవారు పెద్ద పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళ ముందు ఈ తల్లిదండ్రులు కొద్దిగా మాదిరికరంగా ఉంటేనే మంచిది.